ఊహించిందే జరిగింది. ఎప్పుడా అని ఎదురు చూస్తున్నట్టే టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. మరో 3-4 నెలల్లో ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈలోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన మధ్య నేతలు, ప్రముఖుల చేరికలు జరిగిపోతున్నాయి. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్టే మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వైసీపీలో చేరారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ అంబటి రాయుడికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్తో పాటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. టీమిండియాకు, ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు 3-4 సార్లు వైఎస్ జగన్ను కలిశారు. అప్పుడే పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం సాగింది. మరోవైపు గుంటూరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజల్ని కలుస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఇవాళ పార్టీలో చేరారు. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నానని చెప్పారు. ముందు నుంచి తనకు జగన్పై మంచి అభిప్రాయం ఉందని, కులమతాలు, రాజకీయాలు లేకుండా పారదర్శకంగా పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. అంబటి రాయుడు గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.